గర్వపడే విధంగా అంతరిక్ష రంగంలో నూతన ప్రయోగాలకు జనవరి 1న వేదిక కావడము, నిన్న జరిపినటువంటి ప్రయోగం విజయవంతం కావడము, ప్రయోగాలకు జనవరి 1న ఉత్తేజాన్ని నింపడము, ఇస్రో ఒక సరికొత్త రికార్డు సృష్టించడం జరిగింది. ఇది మనకందరూ తెలుసు. ఈ సంవత్సరము గగనయాన్ సంవత్సరం. 2021లో అమెరికా ఈ తరహా ప్రయోగం చేపట్టడం జరిగింది. అమెరికా తర్వాత భారతదేశంలో ఇస్రో ఈ రకమైనటువంటి ప్రయోగాలకు నిన్న శ్రీకారం చుట్టడము మనమందరం కూడా గర్వపడాల్సిన విషయం. నేను ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రజ్ఞులకు తెలంగాణ ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, అభినందన తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి పట్ల అనేక సార్లు మాట్లాడడం జరిగింది. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ హయాంలో చేపట్టినటువంటి అనేక అవినీతి కుంభకోణాల మీద, ప్రాజెక్టుల మీద దర్యాప్తు జరుపుతామని చెప్పి ప్రచారం చేయడం జరిగింది. మరి మనకు తెలంగాణ ప్రజలను ఈరోజు పట్టి పీడిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశము కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరము ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు. ఇది ఇంజనీరింగ్ మార్వెల్. కేసీఆర్ అపర భగీరథుడు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు చీఫ్ ఇంజనీరు. వాటర్ లిఫ్ట్ కోసం ఉపయోగించినటువంటి విద్యుత్ పంప్ సెట్లు, బాహుబలి మోటార్లు, 7 బుర్జు ఖలీఫాలకు సమానమైనటువంటి కాంక్రీటు ఈ యొక్క కాళేశ్వరంలో వాడడం జరిగింది. 15 ఈఫిల్ టవర్ల నిర్మాణానికి సరిపడేటువంటి ఉక్కు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఉపయోగించడం జరిగింది. డిస్కవరీ ఛానల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కేసీఆర్ చీఫ్ ఇంజనీర్గా కట్టినటువంటి ప్రాజెక్టు గురించి పొగుడుతూ డాక్యుమెంటరీల ప్రదర్శన, గిన్నిస్ రికార్డులు, వీటన్నిటితో పాటు 80,000 పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ చీఫ్ ఇంజనీర్గా కట్టినటువంటి ప్రాజెక్టు. మరి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్ ఏంటి, తెలంగాణ ప్రజల భవిష్యత్ ఏంటి, కాళేశ్వరం కోసం కట్టినటువంటి 1,00,000 కోట్లు ఏమైనట్టు, ఈనాటి ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఏం మాట్లాడాడు,
ఇవన్నీ కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఉపయోగించినటువంటి ఇంజనీరింగ్ కాస్త రీ ఇంజనీరింగ్ కాస్త రివర్స్ ఇంజనీర్ గా మారిపోయింది. ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏదైతే కాళేశ్వరంకు లైఫ్ లైన్ గా ఉందో మేడిగడ్డ కుంగింది, అన్నారం బ్యారేజీ గ్యారెంటీ లేకుండా పోయింది. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఇమేజ్ను పూర్తిగా గోదావరి పాలు చేశారు. దీనిపైన మనకందరికీ తెలుసు, ఈ ప్రాజెక్టు పిల్లర్లు కుంగినటువంటి ఘటన 21 అక్టోబర్ 2023 సాయంకాలం గుర్తించడం జరిగింది. వెంటనే ఇది మా దృష్టికి రాగానే కేంద్ర జలశక్తి మంత్రికి దీనిపైన ఉత్తరం రాయడము, కేంద్ర ప్రభుత్వము జలశక్తి మంత్రి వెంటనే స్పందించి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగినటువంటి ఘటన పైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ద్వారా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించిన విషయం మనకందరికీ తెలుసు. ఈ కమిటీ 24 అక్టోబర్ 2023 మేడిగడ్డ బ్యారేజ్ని హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ విజిట్ చేశారు. అక్కడ జరిగినటువంటి నష్టము, అక్కడ జరిగినటువంటి పొరపాట్లు, వాళ్ళు సందర్శించడం జరిగింది. అదేవిధంగా 25 అక్టోబర్ నెక్స్ట్ డే కూడా హైదరాబాద్లో అనేక మంది ప్రముఖులను, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మరింత విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఒక 20 అంశాలపైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరిన్ని వివరాలు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా అడగడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడిగినటువంటి 20 అంశాలపైన ఏ రకమైనటువంటి వివరాలు అందచేయలేదు. 20 అంశాలలో 11 అంశాలకు మాత్రమే అరకొర సమాధానాలు ఇచ్చారు. చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బ్యారేజీ నిర్మాణ సమయంలో చేయాల్సినటువంటి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కానీ, సాయిల్ టెస్ట్ కానీ, ఎన్వైరన్మెంటల్ టెస్ట్ కానీ చేయలేదనే విషయము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ వెల్లడించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము కావాలని ఆ వివరాలన్నీ గోప్యంగా ఉంచుతుంది, దాచిపెడతా ఉంది. తమ అసమర్థత, అక్రమాలను కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అనే విషయము ఆ రోజు అందరం కూడా పదే పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక అడుగు ముందుకు వేసి మీరు సరైనటువంటి వివరాలు ఇవ్వకపోతే
ప్రాపర్ గైడెన్స్ మేము ఇవ్వలేకపోతాము. కాబట్టి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఫ్యూచర్ ప్రొటెక్షన్ కోసము, ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం కోసము మేము అడిగినటువంటి వివరాలు ఇవ్వాలని చెప్పి పదే పదే అథారిటీ అడిగింది, మేమందరం కూడా చెప్పడం జరిగింది.